అనంత కళ్యాణ గీతం రచన బ్రౌన్ గ్రంథాలయ తొలి సంచాలకులు శ్రీ కట్టా నరసింహులు గారు. గానం కవి గాయకుడు గేయావధాని యలమర్తి మధుసూదన. జానమద్ది హనుమత్ శాస్త్రి జగ తెలుగు తల్లి కొలువు కూటమా పలుకులమ్మ పాదపీఠమా గ్రంథాలయమా బ్రౌను గ్రంథాలయమా ఘన చరిత్ర కన్న బ్రౌను గ్రంథాలయమా. వీరి ప్రతిస్పందన సత్కారం తర్వాత ఉంటుంది. కర్తాళ ద్వారా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మంచి పని చేస్తారు. మంచి పని చేసేవారిని ఎప్పుడు అభినందించాలా, ప్రోత్సహిస్తారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు జానమతి విజయభాస్కర్ గారు, ఈ సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ, కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు, జానమతి గారి కుటుంబ సభ్యులు, తెలుగు భాష ఈ యొక్క తెలుగు సాహితీవేత్తలను ఈ బ్రౌన్ గ్రంథాలయానికి పిలిచి వారికి కార్యక్రమాలు చూపించి వారందరినీ అభినందించడం కూడా చాలా మంచి గొప్ప కార్యక్రమం. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ వారి ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ 2 పర్యాయాలు తెలుగు భాష మీద అభిమానం పెంచుకొని తెలుగు పట్ల వారి మక్కువ చూపి తెలుగు నేర్చుకోవడం కోసం వారు ప్రయత్నం చేశారు. 1995లో ఏర్పాటైన సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం సందర్శించాలని నాకు చాలా రోజులుగా కోరిక ఉండింది. విజయభాస్కర్ పిలుస్తున్నాడు, అలాగే మా శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నాడు, అలాగే బెంగళూరులో లక్ష్మారెడ్డి అనే ఒక అతను ఎప్పుడు వెళ్ళినా సార్ ఒక్కసారి మా కడపకు వచ్చి మీరు సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చెప్తుండేవాడు. ఇంకా అనేక మంది మిత్రులు చెప్పేవాడు. ఇంతకాలం కుదరలేదు. ఇప్పటికి వచ్చే అవకాశం దొరికింది. చాలా సంతోషం. చూసి బాగా సంతోషించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. నాకు జానమతి ధర్మశాస్త్రి గారంటే ప్రత్యేకమైన అభిమానం. తెలుగు ఇంగ్లీష్ భాషలో పట్టాలను పొంది తెలుగు కోసం ముఖ్యంగా శ్రీ మోహన్ గారి తెలుగు భాషకు అందించిన సేవలు గుర్తుపెట్టుకోవాలన్న ఆకాంక్షతో వారు చేపట్టిన గ్రంథాలయ యజ్ఞం మహోన్నతమైంది. వారికి దీనికి సంబంధం లేదు, బంధుత్వం లేదు, స్నేహం లేదు, సమకాలీన కూడా కాదు. అయినప్పటికీ ఒక విదేశీయుడు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రాంతానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగును ప్రోత్సహించడం ఏమవుతుందో మంచి విషయం. కాబట్టి వారు సంతోషంగా ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తెలుగులో మాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో. జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు. దానికి ఏం చేయాలో తర్వాత కూడా చెప్తాను. మొదలు అందరితో మనం వదిలిపెట్టకూడదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న చొరవ మనందరం అభినందించాల్సి ఉంది. తండ్రి గారి వారసత్వాన్ని, సత్వాన్ని వారసత్వాన్ని వారు అందిపుచ్చుకొని స్మారక అవార్డు అందజేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, ఏదో తొగులు వేసుకోవడం కాదు. వారి పదవుల్ని పరంపరగా పొందడం కాదు. తండ్రి ఇదైతే నేను కూడా ఇదే, నేనేం చేయకపోయినా నాకేం రాకపోయినా హెలికాప్టర్లో దిగుతాను, నాయకుడిని అవుతాను అనుకుంటే అది దాన్ని వారసత్వం అంటారు. వారసత్వం కాదు కావాల్సింది మనకి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వారసత్వం కాకుండా ప్రతి ఒక్కరికి ఆ నిజమైన యొక్క ఆ శక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళని మనం గౌరవించవచ్చు, ముందుకు తీసుకెళ్ళవచ్చు. జవసత్వాలు అంటారు దాన్ని.
జీవసత్వాలు పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు పురస్కారం అందుకున్న డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అభినందనలు. నాటక రంగానికి వారు అందించిన సేవలు ఉన్నతమైనవి. ఆయన కాసేపు సమయం లేదు కాబట్టి వాళ్ళు ఆయన పద్యం పాడితే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. ఆయన పద్యం పాడుతున్నారు. అపూర్వంగా ఇప్పటికీ పద్యం మన అందరం ఏంటంటే పద్యాన్ని మర్చిపోతా ఉన్నాం. ఆయన పద్యాన్ని గుర్తుపెట్టుకుంటూ వారు ఇప్పటికి కూడా ఆ పద్యగానం చేస్తూ నేను చాలాసార్లు వారిని ఒకసారి ఇంటికి పిలుచుకుని ఉన్నాను కూడా. అలాగే పబ్లిక్ కార్యక్రమాలు కూడా ఉన్నాను. సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ అమ్మాయి అంటే మన న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ తెలుగులో మాడుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం కలిగింది. జడ్జీలు కూడా తెలుగులో ఇంత మంచిగా మాట్లాడతారు. దానికి ఏం చేయాలో తర్వాత కూడా చెప్తాను. మొదలు అందరితో మనం వదిలిపెట్టకూడదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ గారు తీసుకున్న చొరవ మనందరం అభినందించాల్సి ఉంది. తండ్రి గారి సత్వాన్ని వారసత్వాన్ని వారు అందిపుచ్చుకొని స్మారక అవార్డు అందజేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, ఏదో తొగ్గు వేసుకోవడం కాదు. వారి పదవుల్ని పరంపరగా పొందడం కాదు. తండ్రి ఇదైతే నేను కూడా ఇదే, నేనేం చేయకపోయినా నాకేం రాకపోయినా హెలికాప్టర్లో దిగుతాను, నాయకుడిని అవుతాను అనుకుంటే అది దాన్ని వారసత్వం అంటారు. వారసత్వం కాదు కావాల్సింది మనకి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వారసత్వం కాకుండా ప్రతి ఒక్కరికి ఆ నిజమైన యొక్క ఆ శక్తి ఉండాలి. అప్పుడు వాళ్ళని మనం గౌరవించవచ్చు, ముందుకు తీసుకెళ్ళవచ్చు. జీవసత్వాలు అంటారు దాన్ని. జీవసత్వాలు పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు పురస్కారం అందుకున్న డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి అభినందనలు. నాటక రంగానికి వారు అందించిన సేవలు ఉన్నతమైనవి. ఆయన కాసేపు సమయం లేదు కాబట్టి వాళ్ళు ఆయన పద్యం పాడితే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. ఆయన పద్యం పాడుతున్నారు. అపూర్వంగా ఇప్పటికీ పద్యం మన అందరం ఏంటంటే పద్యాన్ని మర్చిపోతా ఉన్నాం. ఆయన పద్యాన్ని గుర్తుపెట్టుకుంటూ వారు ఇప్పటికి కూడా ఆ పద్యగానం చేస్తూ నేను చాలాసార్లు వారిని ఒకసారి ఇంటికి పిలుచుకుని ఉన్నాను కూడా. అలాగే పబ్లిక్ కార్యక్రమాలు కూడా ఉన్నాను. సంతోషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ ఇంటికి పెడతాడు. లోపల చూస్తే అసలే ఉండదు. పైన పటారం రొటారం అని సాగుతుంది. అలాగే హెడ్డింగ్లు పెట్టి మనం టీవీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, హెడ్డింగ్లు పెట్టేస్తారు, పెద్ద హెడ్డింగ్ పెట్టేస్తారు. అది చూసి పాపం వెంటనే ఛానల్ ఓపెన్ చేస్తారు, కొద్దిసేపు చూస్తారు. చూస్తే పాపం అదే ఉండదు. అదేమంటే హెడ్డింగ్ చదివే కేవలం మాత్రమే చదివితే హెడ్లెస్ ఫెలోస్. హెడ్డింగ్తో మాత్రం మనం ప్రభావితం కాకూడదు. అసలు విషయానికి వెళ్ళినప్పుడే దానికి న్యాయం జరుగుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తాం. అందుకే న్యాయస్థానం కోర్టులో వాదనలు తీర్పులు కూడా తెలుగు భాషలో ఉండాలి. 4వది సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ కూడా స్వదేశీ భాషలో ఉండాలి. మోడీ గారు నేను ఆ మధ్య కలిసినప్పుడు మోడీ గారు చెప్పారు, మనం ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో ఉండే ఇంజనీరింగ్ ట్రయల్ మొదలుపెట్టారు 14 కాలేజీలో. దాన్ని స్థానిక భాషలోకి అనువదించి కొంతమంది కనుగొని సార్ ఈ టెక్నాలజీ ఇవన్నీ భాషలో తెలుగులో ఎట్లా వస్తాయి సార్ అని. ఫ్రెంచ్, రష్యా, జర్మనీ, చైనా వాళ్ళు ఇంగ్లీష్లో కాదు ఈ కోర్సులను చదువుకునేది, వాళ్ళ మాతృభాషలో చదువుకుంటారు. దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి. మొన్న ఒక అబ్బాయి నాడు నేను ఇట్లా మాడుతుంటే సార్ మీరు అన్ని దగ్గర ఇట్లా మాడుతున్నారు కానీ మాతృభాష మాత్రమే మనం నేర్చుకుంటే పైకి పోలేము సార్ అన్నారు. ఎవరు చెప్పారు నీకు అన్న? అందరు చెప్తున్నారు సార్ పైకి పోలేము. నేను వెంటనే ఫోన్ చేసి దేవుడితో మాట్లాడాను. దేవుడిని అడిగాను, ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉండాలి. ఎవరు చెప్పారు అన్న? ఈ అబ్బాయి చెప్తున్నాడని చెప్పి. అదేం లేదు, టైం ఎక్స్పైర్ అయిపోతే, డేట్ ఎక్స్పైర్ అయిపోతే ఎవరికైనా డైరెక్ట్ పైకి చేయవచ్చు. దానికి ఏమి ఇంగ్లీషు, తెలుగు, తమిళ రెస్ట్రిక్షన్ లేదని చెప్పాడు. ఆ అబ్బాయి అన్నాడు, సార్ మీరు నవ్వుతూ అన్నట్టు చెప్తున్నారు, నేను అడిగింది సార్ పైకి అన్నాడు. నాకు అర్థమైంది అప్పటికే. తర్వాత చెప్పే ఆ అబ్బాయికి అర్థం కాలేదు. భారతదేశ రాష్ట్రపతి, ఇప్పుడుండే రాష్ట్రపతి, ఇంతకు మొదటి రాష్ట్రపతి, వాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదువుకొని అక్కడ దానికి చేరారు. చేసే సేవ మాత్రం కానీ మరే కాదు. దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఈరోజు నాకు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించి ఇంత చక్కగా ఎంత బాగా ఒక్కరి కథల్లా అంటే కడప జిల్లా వాసులకు భాష మీద, హనుమతి శాస్త్రి మీద, రాహుల్ గారి మీద ఎంత గౌరవం ఉందో. ఈ పిల్లలు ఇందాక లేస్తున్నారు, లేకపోతారు ఎవరికి ఉందని లేదు, వాళ్ళు దురుక్కొని పోయి వెనక్కి తెచ్చుకోవాలా మంచి స్థలం కోసం.
పిల్లలు కూడా పెద్దోళ్ళు ఉండడం కాదు, పిల్లలు కూడా ఇంతసేపు కూర్చొని కార్యక్రమం వినడం అవుతుందో ఇది చిన్న విషయం కాదు. దాన్ని మనం అలవాటు చేసుకోవాలి, అందరం తెలుసుకోవాలి, చిన్నప్పటికీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం పైకి పెరుగుతాం. కాబట్టి దయచేసి మీరు అందరూ పిల్లలు కూడా మన భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగుదనం, తెలుగు అమ్మ గౌరవించాల్సిగా కోరుతూ ఈ తెలుగు ఛానల్స్ కూడా ఇంగ్లీష్ పదాలు వాడకుండా ఆయన తెలుగులో చెప్పండి. అర్థం కాకపోతే ఏదన్నా మాట అక్కడ చెప్పవచ్చు. చాలా అలవాటు అయితే తెలుగు గొప్పతనం ఉంది, అన్ని భాషలని విమర్శించుకుంటుంది. భాష కోసం కొంత సమయం ఇవ్వండి, వ్యవసాయం కోసం కొంత సమయం ఇవ్వండి, మహిళల కోసం కొంత సమయం ఇవ్వండి, యువకుల కోసం కొంత సమయం ఇవ్వండి. అప్పుడు సమాజంలోని అన్ని వర్గాలని మనకు గౌరవించినట్టు అవుతుంది. సమాజం మన దేశం అంతా ఒకటి, మన భాషలు వేరైనా దేశం అంతా ఒకటి. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता. Irrespective of caste, creed, sex, religion, region, India is one. India. మందారమాల 3 పద్యాలు మాత్రమే, ఎక్కువ లేదు, అన్ని చదవడానికి వీలు లేదు. హనుమచ్చాస్త్రికి చల్పునట్టి నీ వాగ్దాటి అనర్గళంబు గళమా మేఘార్భంజాటు నీ సేవాధర్మము